నేనేం చేశాను రమ్మా? ఏం చేసావా? నువ్వు వాళ్ళకి చెప్పిందేంటి? నిషాని కోడలుగా పరిచయం చేయకుండా గెస్ట్ గా పరిచయం చేస్తావా? నిషా ఈ ఇంటి గెస్టా? గెస్ట్ అని చెప్తారని ఆ నిషా ఊహించుండొచ్చా? అవును బాబు గారు, కోడలు అని చెప్పి ఇరుక్కుందామో అనుకుంటుంది. దీన్ని పెట్టుకుని ఏదో సాధిద్దాం అనుకుంటుంది. అయ్యగారు ఆవిడగారి ఆశల్ని ఆవిరి చేసి పాడేశారు. ఆయనకి తెలుసు బాబు, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో. కొన్ని రోజులే నువ్వుండేది అని ఇండైరెక్ట్ గా చెప్పి దానికి ఝలక్ కూడా ఇచ్చారు. నిజమే కదరమ్మా? ఏంటి హర్ష నిజం? నీ దృష్టిలో నిషా కొన్ని రోజులు ఉండి వెళ్లిపోయే గెస్ట్ అనుకుంటున్నావా? ఎస్, అఫ్ కోర్స్ రమ్మా. ప్రేమ్ వల్లే నిషాకి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నది ఇంకా తేలినప్పుడు, పర్ఫెక్ట్ గా ప్రూవ్ అయ్యే వరకు నిషాని నేను మన కోడలుగా చూడను. అలాగే కదా అనుకోవాలి. వెళ్ళిపోయేది అనేదేగా నిజం. అయ్యగారు ఎప్పుడు మీ తరపునే ఆలోచిస్తారు ప్రేమ్ బాబు. మీరే తప్పు చేయరని అయ్యగారికి అంత నమ్మకం. ఆ నమ్మకం మిగిలిన వాళ్ళల్లో రావట్లేదే. అదే ఎందుకో అర్థం కావట్లేదు. ఏం అర్థం చేసుకున్నావు హర్ష? డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చూసావు కదా. ప్రేమ్ వల్లే కదా నిషా ప్రెగ్నెంట్ అయిందని వచ్చింది. కాదని కూడా ఇంకో డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కదరమ్మా. మరి దానికేం సమాధానం చెప్తావు? అదొక బై మిస్టేక్ లో వచ్చుండొచ్చు. అది కూడా బై మిస్టేక్ వచ్చుండొచ్చు కదా. అలా అని అమ్మ కూడా అనుకోవడం లేచా. కన్న కొడుకునే దోషిగా చూస్తుంది. నా చిన్నప్పటి నుంచి అంతే. అమ్మ అంతే. నాన్న సంరక్షణలో చందు ఒడిలో పెరిగాను. వాళ్ళిద్దరూ నాకు మంచి నడవడిక నేర్పారు. పొరపాటును కూడా తప్పు చేయనని వాళ్ళకి తెలుసు. నేను తెలుసుకోవడం కాదు హర్ష, ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, గుడ్డి నమ్మకాలని ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ప్రేమ్ వల్లే నిషాకి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు నువ్వే 10 మందికి నిషానే నా కోడలు అని చెప్పుకుంటావు. ఆ పరిస్థితి నిజంగా వస్తే తప్పకుండా నిషాని కోడలుగా అంగీకరిస్తాను రమ్మా. 10 మందిలో కాదు, ఊరంతా చెప్తాను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏ గెస్ట్లు వచ్చినా మావయ్య నువ్వు గెస్ట్ అని పరిచయం చేయలేదు, కోడలివి అనే పరిచయం చేయాల్సి వస్తుంది. గెస్ట్ అని ఒకవేళ చెప్పినా మీ కోడలికి సీమంతం చేశారు కదండి, కోడల్ని పట్టుకొని గెస్ట్ అంటారేంటని నిలదీస్తారు. నిన్ను కోడల్ని చేస్తారు. నీకు ఇక బాధే ఉండదు. పెళ్లి చేసుకోమని ప్రేమ్ వెంట పడాల్సిన అవసరమే ఉండదు. మీ ఇద్దరికి లోపు అత్తయ్య మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తారు. ఎలా ఉంది? నీకోసం ఆలోచించిన నా ప్లాన్ బాగుందక్క, చాలా బాగుంది. కాకపోతే ప్రేమ్ నా ప్రెగ్నెన్సీకి కారణం కాదు అంటున్నాడు కదక్క. ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాడా అని. ఇంతసేపు చెప్పింది నీకేమర్థమైంది నిషా? మెయిన్ గా ప్రేమ్ ని ఒప్పించడానికే కదా ఈ సీమంతానికి కారణం. ఇంకా అర్థం కాలేదా? సీమంతం సాంప్రదాయం ఏంటి? భార్యకి భర్త గాజులు తొడగడం, అక్షింతలు వేయడం. అది చేశాడంటే బిడ్డ తన బిడ్డే అని ఒప్పుకున్నట్టే అవుతుంది. అప్పుడు ఇక నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తాడు? ఆ ప్రూఫ్ చాలదా నిషా ప్రేమ్ మెడలోంచి నీ మెడలో తాళి కట్టించడానికి? కరెక్టే అక్క, కానీ సీమంతం అంటే ప్రేమ్ ఒప్పుకుంటాడా అని. ఒప్పించేలా చేద్దాం నిషా. ముందైతే నీ సీమంతానికి ముందడుగు వై. ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేసి నీ ప్లాన్ అమలు చేయి. ఓకే అక్క. ఏమండి, ఆ అమ్మాయిని అక్కడే ఉంచేశారు. అక్కడే ఉండడం ఏంటని
బంధువులు స్నేహితులు అడుగుతున్నారండి. ప్రెగ్నెంట్ అని చెప్పలేం కదా. నేను చస్తున్నానండి. అంత కష్టం దేనికి? ఆ ఇంటికి కాబోయే కోడలు ఆ కుటుంబానికి ట్యూన్ అవడం కోసం కొన్ని రోజులు ముందే వెళ్ళి అక్కడే ఉంటుందని చెప్తే సరిపోతుంది కదా. అదే చెప్తున్నా, అడుగుతున్నారండి. మళ్ళీ అదే చెప్పు. చెప్తా, అంతేగాని దీనికి పరిష్కారం చూడరు. అమ్మాయే చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయండి. మళ్ళీ మీరు చెప్పడం దేనికి? హాయ్ రా అమ్మా. డాడ్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమైందమ్మా? నన్ను ఇక్కడ కోడలిగా చూడటం లేదు డాడ్, గెస్ట్ గాని చూస్తున్నారు. వాట్? ఎవరో ఇంటికి గెస్ట్లు వస్తే అంకుల్ నన్ను కోడలిగా పరిచయం చేయకుండా గెస్ట్ గా పరిచయం చేశారు. అది నాకు చాలా అవమానంగా ఉంది డాడ్. అలా ఎలా చేస్తారమ్మా? ఏమో డాడ్.